మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచుకున్న చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక పవర్ఫుల్ వ్యక్తిగా చూస్తారు. కానీ అన్నయ్య చిరంజీవి గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఆయనలోని తమ్ముడి ప్రేమ, చిన్ననాటి జ్ఞాపకాలు బయటకొచ్చాయి. చిరంజీవి కాలేజ్ రోజుల్లో వేసవి సెలవులకు ఇంటికొస్తే తమ ఇంట్లో పండగ వాతావరణం ఉండేదని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆయన తిరిగి కాలేజ్కి వెళ్లిపోయిన తర్వాత ఇల్లంతా ఖాళీగా అనిపించేదన్నారు. స్కూల్ రోజుల్లో చిరంజీవి పక్కన నడవడం తనకు ఎంతో గర్వంగా ఉండేదట. నాన్నగారి బుల్లెట్ పై రింగుల జుట్టు, ఎన్సీసీ క్యాడెట్లా కనిపించే శరీరాకృతి, కళ్లద్దాలు, బెల్ బాటమ్ ప్యాంట్ తో అన్నయ్య కనిపిస్తే ఎంతో అభిమానంగా చూసేవారని పవన్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవి సినిమాలో హీరో కాకముందే తన దృష్టిలో ఆయనే అసలైన హీరో అని పవన్ చెప్పిన మాట ఇప్పుడు అభిమానుల హృదయాలను తాకుతోంది. చిరంజీవి సినిమా కెరీర్ ప్రారంభ దశలో సింగపూర్ నుంచి తీసుకొచ్చిన ఒక పెద్ద బ్లూ బ్యాగ్ ను కూడా పవన్ గుర్తు చేసుకున్నాడు. అందులో తన కోసం తీసుకొచ్చిన లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, కామిక్స్, టేప్ రికార్డర్ వంటి వస్తువులుండేవన్నారు. ఇక చిరంజీవి పెళ్లి సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటనను కూడా పవన్ పంచుకున్నారు. అన్నయ్య పెళ్లి తర్వాత తనకు దూరమైపోతారేమోనని బాధపడి ఒక గదిలో కూర్చుని ఏడ్చారని చెప్పారు. అది గమనించిన చిరంజీవి తన భార్యను పవన్ దగ్గరకు తీసుకొచ్చి సరదాగా పరిచయం చేశారట. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ పవన్ తన చిన్ననాటి అమాయకత్వాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే పవన్ పోస్ట్ లో అత్యంత భావోద్వేగానికి గురిచేసే విషయం చిరంజీవి పడిన కష్టం గురించి. సినిమా కెరీర్ ప్రారంభ రోజుల్లో చెన్నైలో తీవ్రమైన ఎండ, ఉక్కపోత మధ్య గంటల తరబడి షూటింగ్ చేసి అలసిపోయి ఇంటికొస్తున్న అన్నయ్యను చూసేవారని పవన్ చెప్పారు. ఆ కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన తనకు ఎంతో బాధగా అనిపించదన్నారు. తాను చదువులో విఫలమైన, జీవితంలో సరైన దిశ లేకపోయినా చిరంజీవి తనను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని గుర్తు చేసుకున్నారు. తనపై అన్నయ్య చూపించిన ప్రేమ, అండను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. చిరంజీవి కేవలం తన కుటుంబానికే కాకుండా స్నేహితులకు, నిర్మాతలకు, సినీ రంగంలోని ఎంతో మందికి అండగా నిలిచారని పవన్ పేర్కొన్నారు. సినిమా రంగంలో ఎన్నో విజయాలు సాధించినా పవన్ దృష్టిలో మాత్రం చిరంజీవి ఎప్పటికీ నా హీరో. అన్నయ్య సాధించిన విజయాలు, ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఇప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తున్న తీరు తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని పవన్ అన్నారు. అందుకే ప్రపంచానికి ఆయన మెగాస్టార్, కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం ఎప్పటికీ ఏకైక హీరో అన్నయ్య చిరంజీవే. అన్నదమ్ముల అనుబంధాన్ని ఇంత అందంగా గుర్తు చేసిన పవన్ పోస్టుపై మెగా అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.